కోటబొమ్మాలి వైసీ సంఘం నూతన అధ్యక్షులుగా కోరాడ ప్రతాప్ ఏకగ్రీవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కళింగ వైసీ సంఘం అధ్యక్ష కార్యవర్గ ఎన్నికలు మంగళవారం రాత్రి కోటబొమ్మాలి బోయిన గోవిందరాజులు కళింగ వైశ్య భవనంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కోటబొమ్మాలి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులుగా కోరాడ ప్రతాప్, ఉపాధ్యక్షులుగా లాడి చిన్నబాబు, సెక్రటరీగా సకల భక్తుల అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీగా అందవరపు వినీత్ కుమార్, కోశాధికారిగా సకల భక్తుల గణపతిరావు, కమిటీ డైరెక్టర్గా తంగుడు మణికంఠలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కోటబొమ్మాలిలో 2019కి ముందు కళింగ వైశ్య అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నా ఇదే భవనంలో గ్రామంలో ఉన్న కళింగ కోమటి సభ్యులతో కలిసి రాజకీయాలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేసుకుని వైశ్య సంఘ అధ్యక్షులుగా యోగ్యుణ్ణి నియమించుకునేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కళింగ కోమట్ల నాయకులు కొంతమంది కోటబొమ్మాలిలో అప్పటికి వైశ్య సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తున్న సకల భక్తుల రామ్ కుమార్ కు గాని, కార్యవర్గ సభ్యులకు గాని, కుల పెద్దలకు గాని తెలియపరచకుండా కోమట్లను బెదిరించి ఇష్టానుసారంగా పైడిశెట్టి రామ్ కుమార్ అధ్యక్షుల్ని ఇదే వేదికలో ప్రకటన చేశారు. వైసీపీ అధికారంలో ఉందని ఎదురు తిరిగితే వ్యాపారాల మీద దెబ్బ కొడతారని భయపడి ఆనాడు ఎవరూ ప్రశ్నించలేదు. నాటి నుంచి నేటి వరకు వైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్న పైడిశెట్టి రామ్ కుమార్ కళింగ కోమట్లకు న్యాయం చేస్తానని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తానని సభావేదిక ద్వారా ఆనాడు మాట ఇచ్చానని, కనీసం ఇల్లు లేని నిరుపేదలు ఉన్న 9 మంది కళింగ కోమట్ల కుటుంబాలకు ఇల్లు ఇవ్వలేకపోయానని, అది మా చేతకానితనమేనని సభాముఖంగా పైడిశెట్టి రామ్ కుమార్ ఒప్పుకోవడం కొసమెరుపు. రాష్ట్ర కళింగ కోమట్ల సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పాత పద్ధతినే కొనసాగిస్తూ కోటబొమ్మాలి కళింగ కోమట్లందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి ఎన్నిక జరపడంతో కళింగ కోమట్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు బోయిన గోవిందరాజులు, టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్, మాజీ కళింగ కోమటి సంఘం అధ్యక్షులు సకల భక్తుల రామ్ కుమార్, తంగుడు కృష్ణస్వామి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు, ప్రముఖ వ్యాపారవేత్తలు కోరాడ గోవిందరావు, లాడి వెంకటేశ్వరరావు, సకల భక్తుల ధర్మరాజు, లాడి ప్రసాద్, బోయిన కిషోర్, పొట్టూరు నరసింహులు, సకల భక్తుల అనాది గుప్తా, కోరాడ సాయిరాములు సాలువాతో సన్మానించి పూలమాలలు వేసి పుష్పగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 300 మంది నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ, కోటబొమ్మాలి పేరు అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసునని, అంత గుర్తింపు ఉన్న ఈ గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా నూతన కార్యవర్గం కళింగ కోమటి జాతి కోసం కృషి చేయాలని కోరారు. వ్యక్తిగత విభేదాలుంటే అవి పక్కన పెట్టి కులం కోసం అందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండాలని, అప్పుడే కులం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముందుగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ మండల అధ్యక్షులు కళింగ కోమటి పొద్దలు బోయిన రమేష్ మాట్లాడుతూ, ఏ సంఘానికైనా రాజకీయ పార్టీ నాయకుల అండదండలు అవసరమని, అప్పుడే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలమని, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అడుగుజాడల్లో మనమంతా కలిసి పనిచేసి కులాన్ని, సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. పదవి అంటే బాధ్యత అని, నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు యువకులేనని, నాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వారే నేడు పదవి బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఐకమత్యంతో కోటబొమ్మాలి ప్రముఖులందరూ కూడా ఒకే దగ్గరికి వేదిక చేరి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు నేను గర్విస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంతవరకు ఈ కళింగ వైశ్య కోటబొమ్మాలి సంఘానికి గతంలో పనిచేసినటువంటి అధ్యక్షులు కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యక్షుడు రామ్ కుమార్ కానీ, గతంలో పనిచేసినటువంటి రామ్ కుమార్ కానీ, కృష్ణస్వామి కానీ, మరి వారందరూ కూడాను వారికి కిషోర్ గారు వాళ్ళు మీ అందరి సహకారంతో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు
హయాంలో కోటబొమ్మాలి సంఘాన్ని ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్తూ మన కోటబొమ్మాలికి మన జాతికి మంచి పేరు తీసుకొచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తన కాలపరిమితి పూర్తయిన సందర్భంగా తను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని పెద్దల సమక్షంలో ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నూతనంగా రేపటి నుంచి ఇప్పటి నుంచి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులుగా ప్రతాప్ గారు, సెక్రటరీగా అనిల్ గారు, ఉపాధ్యక్షులుగా చిన్నబాబు గారు, గణపతి గారు, దిలీప్ గారు, మణికంఠ వీళ్ళని వివిధ భాగాల్లో నియమిస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు సమక్షంలో వాళ్ళందరూ కూడా ఈరోజు మనందరి సమక్షంలో బాధ్యతాయుతంగా పదవులు తీసుకుంటున్నందుకు వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందించి మన జాతి ఔన్నత్యం కోసం మన కోటబొమ్మాలి పేరు ప్రఖ్యాతులు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే రాష్ట్రం మొత్తం మీద కూడా కోటబొమ్మాలి ఏంటి అనేది అనేక రూపాల్లో మన అమ్మవారు అయితేనేమి, మన నాయకులు అయితేనేమి, మన జాతిలో ఉన్న ఐకమత్యం అయితేనేమి పేరు ప్రఖ్యాతులు గాంచి ఉన్నదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దాన్ని గౌరవప్రదంగా పేరు గంగం లేకుండా ముందుకు తీసుకెళ్తారని ఈ నూతన కార్యవర్గానికి కోరుతున్నాను. గతంలో పనిచేసేటప్పుడు ఆర్థిక వనరులు తక్కువగా ఉండేటప్పుడు పాములు కూడా మనకు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనము ఒక లిమిటెడ్ స్థాయిలో మనము ముందుకు తీసుకెళ్ళాం. దాన్ని రామకుమారు అధ్యక్షుడైన తర్వాత కొంచెం యాక్టివిటీస్ పెంచి ముందుకు తీసుకెళ్ళడం కూడా నేను అభినందిస్తున్నాను. అంతకుముందు చేసిన వాళ్ళు కూడాను ఆ రోజుల్లో కృష్ణస్వామి అయితేనేమి, కిషోర్ అయితేనేమి, రామకుమార్ అయితేనేమి, భవనం ఈ స్థలం సేకరించడాలు ఆ రోజు గుప్త గారు అయితేనేమి, నేనైతేనేమి గ్రామ మిత్రుల సహకారంతో, స్థలదారుల సహకారంతో మనం ఒక ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఇక ముందు దీన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఈరోజు శ్రీకాకుళంలో ఆ సంఘ భవనం ఉండటం, నాటి పెద్దలు అప్పలరాజు గారు ఆ సంఘ భవనం స్థలం ఇవ్వటం, అప్పటి పెద్దలు శ్రీకాకుళంలో పెద్దలు జిల్లాలో కూడా కొద్ది మంది కలిపి ఆ భవనాన్ని నిర్మించుకోవడం సంఘ పటిష్టతకి అదొక కారణం కూడా అవుతుంది. ఆ భవనం ఉండడం, ఆశ ఉండడం వల్లనే ఆ సంఘాలకు కూడా గౌరవ పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూడా ఉదాహరణకి మనం కూడాను ఈరోజు ఈ భవనం ఉండబెట్టి, ఈ ఆశ ఉండబెట్టి మనందరం కూడా ముందుకు నడవడానికి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాలి. ఉదాహరణగా మనము ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఆర్థిక పరిస్థితులకి చాలా తేడా ఉంది. అప్పుడు తినడానికి తిండికి లేని మనుషులు కూడా ఉండేవారు, పట్టుకోవడానికి బట్ట లేని మనుషులు కూడా ఉండేవారు. కానీ ఈరోజు అందరూ కూడా పైసో పరకో వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు ఆర్జించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన సమాజం, మన జాతి బలం ఉంటేనే మనకి గ్రామంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మిగతా జాతులు వాళ్ళు మనకు గౌరవిస్తారు, మనకి నాయకులు గౌరవిస్తారు. మనకి నాయకులు గౌరవిస్తేనే మన గ్రామానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మన జాతికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ఉదాహరణకు ఒకటే ఎగ్జాంపుల్, ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం, ఈవేళ మన కొత్తవారి పండుగని రాష్ట్ర పండుగ గుర్తించి ₹1,00,00,000 నిధులు పండుగ చేసుకోవడానికి విడుదల చేశారంటే ఇది మన గ్రామ
యొక్క బలం, అమ్మ తల్లి మనకి ఇస్తున్నటువంటి ఆశీస్సులు, దాన్ని ఎవరు మర్చిపోకండి, దాన్ని ఎవరు విడవకండి. అందరం కూడా కలిసి ముందుకు వెళ్దాం. రామ్ కుమార్ కానీ, రామ్ కుమార్ కానీ, కృష్ణస్వామి కానీ, కిషోర్ వీళ్ళందరూ కూడా గతంలో సేవ చేశారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి రాష్ట్ర సంఘ పరిపాలనలో కానీ రేపు జిల్లా సంఘం, పట్టణ సంఘాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పునర్నిర్మించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడాను మన గ్రామంలో ఇంకా వీళ్ళ నలుగురితో పాటు ఇంకా ఉత్సాహవంతులైన ఉంటే వాళ్ళు కూడా కలుపుకొని ఆ రాష్ట్ర సంఘాన్ని, జిల్లా సంఘాన్ని నడిపించడంలో పాత్ర అందరూ భాగస్వామ్యం మీరందరూ కూడా చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీరు ఏ విధంగా అయితే అప్పుడు గతంలో ఈ కోటబొమ్మాల సంఘానికి కష్టపడ్డారు, నువ్వు కానీ, రామ్ కుమార్ కానీ, రామ్ కుమార్ కానీ, కిషోర్ కానీ, కృష్ణస్వామి కానీ, ఇంకా తదితర పెద్దలు వీరందరూ కూడా ఆ రాష్ట్రాన్ని మనం బలపెట్టి దాన్ని కూడా ఒక ఐమత్యంగా ముందుకు తీసుకెళ్ళి, దానికి ఉదాహరణ ఈ మధ్యన జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు, నా ఎన్నిక నుంచి కానివ్వండి, తర్వాత జరిగిన కార్యక్రమాలు కానివ్వండి, జాతిలో కొంత సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన సెటిల్మెంట్ తక్కువగా ఉన్నాయి, భార్యాభర్తల సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య ఉన్నా రాష్ట్ర సంఘం టేకప్ చేసినా, జిల్లా సంఘం టేకప్ చేసినా మన గ్రామం బలం అనేది చాలా ఆ కార్యక్రమం నెరవేర్చడానికి పెద్ద పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ అందరూ మనలో మనకు సమస్యలు ఉంటే మనం పరిశీలించుకుంది, కానీ ఎక్కడ వచ్చేసరికి అందరం ఐకమత్యంగా ముందుకు నడిపిస్తారని మీ అందరికీ నేను కోరుకుంటూ, మన కోటబొమ్మాల సంఘం కూడాను ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా బలపడాలని మనస వాచ కర్మన కోరుకుంటూ నాకు ఈ చక్కనైన అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసుదేవ మాత.